హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జాహ్నవి. ఈరోజు రెసిపీ వచ్చేసి మునక్కాయ టమాటా కూర సింపుల్గా త్వరగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. డైరెక్ట్గా అన్నంలో కలుపుకొని తినడానికైనా సరే, లేదంటే రోటీలోకైనా సరే, రసమన్నంలోకి సైడ్ డిష్గా అయినా సరే చాలా బాగుంటుంది. టైం లేనప్పుడు ఈ విధంగా సింపుల్గా కూర చేసేసుకోవచ్చు. ఒక రసం పెట్టుకున్నారంటే ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకొని మినపప్పు ఆవాల్ని వేసుకోవాలి. మినపప్పు ఫ్రై అయ్యాక కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని దాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఉల్లిపాయ లైట్గా మెత్తపడేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఉప్పు కూడా ఈ స్టేజ్లోనే యాడ్ చేసేసుకోండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా ఉల్లిపాయ ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 2 టమోటాలని చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అలాగే పసుపును కూడా యాడ్ చేసుకొని మునక్కాయ ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకోండి. నేను చేసే కూర 2-3 అయితే కరెక్ట్గా సరిపోతుంది. మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో 5 to 10 minutes మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోండి. మనకు మునక్కాయ అనేది పూర్తిగా ఉడికిపోవాలన్నమాట. దీంట్లో కొంచెం ధనియాల పొడిని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే స్పైసీనెస్కి తగినట్లుగా కారాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని దీంట్లో ఒక ½ గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకుందాము. ఈ స్టేజ్లో ఉప్పు కారాన్ని చెక్ చేసుకోండి. తక్కువగా ఏమన్నా అనిపిస్తే యాడ్ చేసుకోండి. మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లోనే మనకు మునక్కాయ అంతా పూర్తిగా ఉడికి కూర దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మునక్కాయ ఉడికిపోయిందంటే మనకు కూర రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా సింపుల్ రెసిపీ, త్వరగా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. చాలా సింపుల్ రెసిపీ, తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.